ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించారు. జనం రుణం తీర్చుకోవాలనుకుంటున్నానని, జన హృదయాల్లో ఉండటమే తనకిష్టమని చంద్రబాబు చెప్పారు. జగన్ పాలనలో రౌడీలు రోడ్డు మీదకు వస్తున్నారని, తన ముందు కుప్పిగంతులు వెయ్యొద్దని చంద్రబాబు హెచ్చరించారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరును అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నానని తెలిపారు. భవిష్యత్తులో ఎర్రగొండపాలెం అభివృద్ధి బాధ్యత తనదని చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో పేదలను సంపన్నులు చేసే కార్యక్రమానికి సంకల్పం చేశానన్నారు. ప్రతి నిరుపేదకు అండగా ఉండటమే టీడీపీ ఎజెండా అన్నారు. పేదవాళ్లను కోటీశ్వర్లను చేసేందుకు ఏ మార్గాలున్నాయో అన్నిటినీ అన్వేషిస్తానని చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టించడమే కాదని దాన్ని పేదవాళ్లకు చేర్చాలని అభిప్రాయపడ్డారు. జగన్ అవినీతితో డబ్బు సంపాదిస్తే కష్టపడి మనం సంపాదించలేమా అని చంద్రబాబు ప్రశ్నించారు. 4 ఏళ్లలో జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, వైసీపీ పనైపోయింది, ఎవరూ కాపాడలేరన్నారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని చెప్పారు. జగన్ చేతగాని పాలనలో చిన్న గాలికే కరెంటు పోతుందన్నారు. నాసిరకం మద్యంతో పేదల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆరోపించారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చుంటే పోలవరం పూర్తయి ఉండేదని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ఎందుకు చేయలేదని అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. జగన్ పాలనలో రౌడీ రాజ్యం నడుస్తోందని, జగన్ కోర్టులకు కూడా ఒక సవాల్గా మారాడని చంద్రబాబు తెలిపారు.